శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్ కి స్వాగతం అండి. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా మీరు చేస్తున్న పనులని పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియో చూడండి. మీ జీవితంలో వీరితో సావాసం చేసిన సన్నిహితంగా ఉన్న మీ జీవితమే నాశనం అవుతుంది. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని వారికి దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవటానికి, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వది ఈ రాష్ట్రకి అధిపతి కుజుడు. కుంభరాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు. శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే పరాయి స్త్రీల వల్ల కుంభరాశి పురుషులకి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి మరో ధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి. కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనుక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీధి ప్రతిష్టకు భంగం అనేది ఉండదు. అలాగే కుంభరాశి స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్య పోతాయి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డువస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు. అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది. అలాగే కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే కనుక పొగడ్తలు ఇష్టం. ఈ కుంభరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి వ్యక్తులను సమీకరించి పెద్ద పెద్ద పనులైన కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు అచించలమైన మనో నిశ్చయం, సాహసం ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం. కుంభరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజ వేయరు. కుంభరాశి వారిది దయార్థ హృదయం. మీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని చూపిస్తారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగి అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనస్సును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతూ ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి రాదు. కుంభరాశి వారు జన్మతః నాయకులు. మీరు ముఖ్యంగా పోలీస్ కానీ, మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కానీ బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలను నడపటం, పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభం. కరించాలు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి వారు రాజకీయాల్లో సమంతా వివరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రాస్తారు. చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి ఉంటుంది. వివాహ జీవితంలో ఈ కుంభరాశి వారికి క్రమశిక్షణ, వివేకం అనేది చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారికి ఎదురవుతూ
అవుతూ ఉంటాయి. చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ కుంభరాశి వారు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం కూడా పట్టదు. క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి కింద పని చేసేవారు కూడా వీరి పట్ల భయంతో పని చేస్తారు. కానీ వీరిపై అభిమానం మాత్రం ఎవరికీ ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ కుంభరాశి వారిపైన నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొదటగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల, అలాగే తాను పట్టిన కుందేటికి మూడేళ్లు అని వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్రవారు చాలా ఇబ్బందులు కూడా పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వల్ల మీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయస్సుపై పడిన తర్వాత రక్తపోటు, రక్తనాళాలు చుట్టడం, మెదడుకు సంబంధించిన పక్షవాతాలు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళన పెట్టుకోకుండా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం కూడా రావచ్చు. మీరు జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే కనుక అపజయం అనేది రాదు. కుంభరాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో కూడా ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కాబట్టి మీరు సుఖంగా ఉండరు. ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివ్వరు. కుంభరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు. తమ తొందరపాటుతంతో తమకు కావలసిన వారిని దూరం కూడా చేసుకుంటూ ఉంటారు. వీరిని అనుసరించేవారు అచంచలమైన మనో నిశ్చయం, సాహసం ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు. ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరు కొని తెచ్చుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాలు కూడా చిక్కుకుపోతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే మీకు ముఖ్యంగా సన్నిహితులుగానే ఉంటారు. మీ శ్రేయోభిలాషులుగానే మీకు కనిపిస్తుంటారు. అంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగం చేస్తే చోట కావచ్చు, మీ మంచిని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల మీ గురించి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గమనించవలసింది. అలాగే మీ గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, అలాగే మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిలో విధంగా మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం కూడా పట్టదు. క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు సుఖంగా ఉండరు. ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివ్వరు. కుంభరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు. తమ తొందరపాటుతంతో తమకు కావలసిన వారిని దూరం కూడా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.